తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణలో జనసేన విస్తరణకు శ్రీకారం. మణికొండలో కొత్త కార్యాలయం ప్రారంభం. పంట కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతుల్లో ఆందోళన. రామంతపూర్ చెరువు పునరుద్ధరణకు శ్రీకారం. హైడ్రా కమిషనర్ భూమి పూజ. హైదరాబాద్లో కల్తీ పనీర్ గుట్టురట్టు. 825 కేజీల ఉత్పత్తుల స్వాధీనం. ఆర్టీఆల మైన్లో కార్మికులతో కవిత భేటీ. సమస్యలపై ఆరా. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. 3 చోట్ల భారీ ఉల్లంఘనలు వెలుగులోకి. ఫిన్లాండ్లో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం. 45 రోజులైనా తెలియని ఆచూకీ. వన మహోత్సవం సభలో పీఆర్ స్టంట్లు. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విమర్శలు. వారణాసిలో రాహుల్ గాంధీ చిత్రంతో వివాదం. సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ. అందమైన విమానాశ్రయంలో వాటర్ లీకేజీలు. నవీ ముంబై ఎయిర్పోర్ట్ వీడియో వైరల్. ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలోనే ఉంటా. పెట్టుబడిదారులకు మంత్రి లోకేష్ భరోసా. తెలంగాణలో పార్టీ విస్తరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. హైదరాబాద్లోని మణికొండలో నూతనంగా నిర్మించిన జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయాన్ని నేడు పూజా కార్యక్రమాల మధ్య ఘనంగా ప్రారంభించారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయాన్ని మరింత పటిష్టం చేసేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో జనసేన కార్యకలాపాలను విస్తరించడంతో పాటు ప్రజలకు మరింత చేరువయ్యే దిశగా ఈ కార్యాలయం కీలక పాత్ర పోషించనుందని ఆ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పంట కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోట నిబంధనల మేరకే పంటలను కొనుగోలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు సమాచారం. కేంద్రం ఏ పంటకు మద్దతు ధర ప్రకటించి ఎంత మేర కొనుగోలు చేస్తోందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే పరిమితిలో కొనుగోలు చేపట్టనుంది. దీనిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం మద్దతు ధర పరిధిలోకి రాని పంటలను బహిరంగ మార్కెట్లో విక్రయించాల్సి వస్తే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వ్యవసాయ రంగంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ చెరువు పునరుద్ధరణ పనులకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. వరద నియంత్రణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు సుమారు 19 కోట్లు ఖర్చు చేయనున్నారు. 30 ఎకరాల FTL విస్తీర్ణంలో 16 ఎకరాలు ఆక్రమణలకు గురికాగా తాత్కాలిక గుడిసెలు, షెడ్లను తొలగించి 18 ఎకరాలకు పైగా భూమిని హైడ్రా అందుబాటులోకి తీసుకువచ్చింది. చెరువు పునరుద్ధరణ పూర్తయితే వరద ముప్పు తగ్గడంతో పాటు భూగర్భ జలాల మట్టం మెరుగుపడనుంది. చెరువు పరిధిలో నివసిస్తున్న గుడిసెవాసులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించగా వారు స్వచ్ఛందంగా పునరుద్ధరణ పనులను సహకరించారు. హైదరాబాద్ లో కల్తీ పనీర్ మాఫియాపై హెచ్ఫాస్ట్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. నగరంలోని 45 విక్రయ కేంద్రాలు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు చేపట్టి 825 కిలోల అనుమానాస్పద కల్తీ మిస్బ్రాండెడ్ పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. వృక్ష కొవ్వులు, పాలేతర పదార్థాలతో తయారైన చీజ్ అనలాగ్ ను పనీర్ పేరుతో విక్రయించినట్లు గుర్తించారు. సింథటిక్ పాలు, స్టార్చ్, నాణ్యత లేని పదార్థాల వినియోగం, తప్పుడు లేబుళ్లు, చెల్లని లైసెన్సులు, పరిశుభ్రత లోపాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఉత్పత్తులు ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నమూనాలను పరీక్షలకు పంపగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బాయి బాట కార్యక్రమంలో భాగంగా 5వ రోజు రామగుండం రీజియన్ 3 పరిధిలోని ఆర్డియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ మైన్ను సందర్శించారు. ఈ సందర్భంగా గని కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా బొగ్గు వెలికితీతలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులు, భద్రతా అంశాలు, కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గనుల కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కవిత సూచించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు ఆహార భద్రత ఉల్లంఘనలు బయటపడ్డాయి. KPHBలోని ది స్పైస్ కిచెన్ లో బొద్దింకలు, పురుగులు,
పరిశుభ్రత లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. చార్మినార్లోని అక్రమ ఫాస్ట్ ఫుడ్ గోదాంపై హెచ్ఫాస్ దాడులు నిర్వహించి 110 కిలోల ఫ్రైడ్ చికెన్, వాడిన వంట నూనె, నిషేధిత రంగులను స్వాధీనం చేసుకుంది. FSSAI లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కూకట్పల్లిలోని బ్రౌన్ బేర్ బేకరీలో బొద్దింకలు, పావురాల సంచారం, తుప్పు పట్టిన బేకింగ్ ట్రేలు, లేబులింగ్ లోపాలను గుర్తించారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపగా అధికారులు ప్రజలు లైసెన్స్ ఉన్న సంస్థల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఫిన్లాండ్లో బీటెక్ చదువుతున్న హైదరాబాద్కు చెందిన విద్యార్థి మణిదీప్ రెడ్డి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. గత నెల మే 5వ తేదీ నుంచి అతడు కుటుంబ సభ్యులు, స్నేహితుల ఫోన్ కాల్స్ను స్పందించకపోవడంతో వారంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఫిన్లాండ్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు. 45 రోజులుగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడిని క్షేమంగా గుర్తించి స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం PR స్టంట్లకు పాల్పడిందంటూ BRS విమర్శలు గుప్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సభలో ప్రదర్శించిన ఆడియో విజువల్లో చూపించిన పార్కులన్నీ BRS హయాంలో నిర్మించినవేనని ఆరోపించింది. మహబూబ్ నగర్ మయూరి పార్క్, ఆర్మూర్ అర్బన్ పార్క్, శంషాబాద్ మసీద్ బండా పార్క్, కాళేశ్వరం ముక్తివనం పార్కులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చేసినవేనని పేర్కొంది. గత ప్రభుత్వ పనులను తమ ఘనతగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని BRS నాయకులు విమర్శించారు. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ నియోజకవర్గమైన వారణాసిలో కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన కార్యక్రమం వివాదానికి దారితీసింది. గంగా ఘాట్ల వద్ద కాషాయ వస్త్రధారణలో ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో భారత రాజ్యాంగాన్ని పట్టుకుంటున్నట్లు చిత్రీకరించిన రాహుల్ గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తూ లడ్డూ, కేక్ కట్ చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో రాహుల్ గాంధీ పాత్రకు గుర్తింపుగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కార్యకర్తలు తెలిపారు. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందూ జాతీయవాద వర్గాలు దీనిని దైవ నిందగా అభివర్ణిస్తూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ లేదా రాహుల్ గాంధీ ఇప్పటి వరకు స్పందించలేదు. ప్రపంచంలోని అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో చోటు దక్కించుకున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు వాటర్ లీకేజీల కారణంగా వార్తల్లో నిలిచింది. ప్రీ మాన్సూన్ వర్షాల సమయంలో బ్యాగేజ్ క్లైమ్ ప్రాంతంలో పైకప్పు నుంచి నీరు కారుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ బ్రాండింగ్ సమీపంలో నమోదైన ఈ వీడియోపై నెటిజన్లు నిర్మాణ నాణ్యతను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు బ్యాగులకు ఉచిత వాషింగ్ సర్వీస్ అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. 2025 డిసెంబర్లో ప్రారంభమైన ఈ విమానాశ్రయం ఇటీవలే తన ప్రత్యేక డిజైన్తో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అయితే వాటర్ లీకేజీల ఘటనపై యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. పెట్టుబడిదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కోల్కతాలో నిర్వహించిన ఇన్వెస్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన, నేను ఒకే ఒక్క వాట్సాప్ మెసేజ్ దూరంలో ఉంటాను. సమస్య చిన్నదైనా పెద్దదైనా నేరుగా నాకు సందేశం పంపవచ్చని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడిదారులు ఎదుర్కొనే ఏ సమస్యనైనా పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.